నెక్స్ట్ విషయం అంటే మన సిటీ పోలీస్ తరఫు నుంచి స్పూరియస్ సీడ్స్, గాంజా, గుట్కా, పైకాటా గురించి కంటిన్యూస్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఈ సందర్భంలో అన్ని స్టేక్ హోల్డర్స్ తరఫు నుంచి కూడా మంచి కోఆపరేషన్ వస్తుంది. ఆల్రెడీ కొంతమంది జోన్స్లో ట్రాన్స్పోర్టర్స్ తోటి, వేర్ హౌస్ ఓనర్స్ తోటి, పెటీ మర్చెంట్ పాన్ డబ్బా వాళ్ళతోటి ఒక మీటింగ్ కూడా జరిగింది 2-3 రౌండ్. సో దట్ దే హ్యావ్ గివెన్ ఎన్ ఓత్ దట్ ట్రాన్స్పోర్టర్స్ అంటే వీ విల్ నాట్ క్యారీ ఎనీ గుట్కా, టొబాకో బ్యాన్ ప్రొడక్ట్. వేర్ హౌస్ ఓనర్స్ నుంచి కూడా కమిట్మెంట్ వచ్చింది దట్ ఏ పరిస్థితిలో దే విల్ నాట్ స్టోర్ ఎనీ బ్యాండ్ ఐటమ్. తర్వాత ఇదే విధంగా పాన్ షాప్ ఓనర్, డబ్బా వాళ్ళ తరఫు నుంచి కూడా ఓత్ టేకింగ్ దట్ వీ విల్ నాట్ సెల్. మోర్ దాన్ క్రైమ్ అంటే ఇది ఒక సోషల్ ఈవిల్ కూడా ఉంది. ఒక జనరేషన్లో సపోజ్ ఒక మైనర్, ఒక యంగ్ ఏజ్లో పాన్ మసాలా, పాన్ గుట్కాకి హ్యాబిచువల్ అంటే క్యాన్సర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, ఈ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ కాదు, అందరు కలిసి ఈ ఈవిల్ తోటి ఫైట్ చేయాలి. అండ్ ఈ సందర్భంలో పర్టికులర్లీ వెస్ట్ జోన్లో ఆల్రెడీ ఒక రౌండ్ మీటింగ్ జరిగింది. అదర్ జోన్స్లో కూడా ఇది జరుగుతుంది. వీ విల్ హ్యావ్ ఎన్ ఓత్ టేకింగ్ ఫంక్షన్ సో దట్ అందరు స్టేక్ హోల్డర్స్ ద్వారా, ట్రాన్స్పోర్టర్స్, వేర్ హౌస్ స్టోరేజ్ ఓనర్స్, చిన్న పెటీ వెండర్స్, పాన్ డబ్బా ఓనర్స్, అందరికీ ఒక ప్లాట్ఫామ్లో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్. జస్ట్ ఫర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం జూన్ మంత్లో 1 జూన్ నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ 5 జోన్ కలిసి 223 కేసెస్ బుక్ అయింది. ఈ 223 కేసెస్లో 299 పర్సన్కి ఐదర్ అరెస్టెడ్ ఆర్ నో. ఇదిలో సెంట్రల్ జోన్లో 71 కేసెస్, ఈస్ట్ జోన్లో 59 కేసెస్, నార్త్ జోన్లో 3 కేసెస్, సౌత్ జోన్లో 43 కేసెస్ అండ్ వెస్ట్ జోన్లో 26 కేసెస్కి రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు జరిగింది. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇది లాస్ట్ 1 వీక్ నుంచి హైదరాబాద్ సిటీలో అండ్ ఎంటైర్ స్టేట్లో, ఎంటైర్ సౌత్ ఇండియాలో మాన్సూన్ ఆల్రెడీ హ్యాస్ ఎంటర్డ్. ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్ తర్వాత నౌ ప్రాపర్ మాన్సూన్ రెయిన్ఫాల్ జరుగుతుంది. ఈ సందర్భంలో కొన్ని ఏరియాస్లో రోడ్స్ ఆర్ వెరీ స్లిప్పరీ, సమ్ ఏరియాస్లో స్మాల్ వాటర్ లాగింగ్ ఈజ్ ఆల్సో హ్యాపెన్. సో నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అపీల్ చేస్తున్నాము దట్ మీరు కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి, వెహికల్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ రీచ్ సమ్ ప్లేస్ 10 minutes లేట్ అంటే ఏం ప్రాబ్లం లేవు, బెటర్ లేట్ దెన్ నెవర్. సో కొంచెం జాగ్రత్త ఉండాలి అండ్ కంపల్సరీగా హెల్మెట్ యూజ్ చేయాలి. అండ్ ఇంకా ఒక అడ్వైజ్ అంటే ఎవ్రీ హస్బెండ్కి నేను ఒక అపీల్ చేస్తున్నాము, ఇఫ్ యూ లవ్ యువర్ వైఫ్ అంటే మీ వైఫ్కి ఒక తప్పకుండా చేసి ఇవ్వండి. ప్రస్తుతం కూడా చాలామంది ఫ్యామిలీస్కి నేను చూస్తున్నాము, హస్బెండ్ యూజ్ చేస్తున్నారు, హస్బెండ్ హెల్మెట్ యూజ్ చేస్తున్నారు, వైఫ్ వితౌట్ హెల్మెట్ ఉన్నారు బైక్లో. ఇది మంచిది కాదు. ఇఫ్ యూ లవ్ యువర్ వైఫ్ తప్పకుండా యూ పర్చేజ్ ఎ హెల్మెట్ అండ్ గివ్ టు హర్. తర్వాత లాస్ట్లీ ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో. ఆనరబుల్ మినిస్టర్ తాల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, దేవాలయ శాఖ మంత్రి గారు, మన మేయర్ గారు, డీజీపీ గారు, అందరు సీనియర్ ఆఫీసర్స్, అందరు డిపార్ట్మెంటల్ హెడ్స్, హెచ్ఓడీస్ రిగార్డింగ్ బోనాలు. ఈ సందర్భంలో కింద స్థాయి లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఒక రౌండ్ ఆల్రెడీ జరిగింది మన సిటీ పోలీస్లో. అండ్ నౌ సేమ్ కరస్పాండింగ్ కింద లెవెల్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ కూడా జరుగుతుంది. వెస్ట్ జోన్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పోలీస్ స్టేషన్ లెవెల్ విల్ బి టేక్. ఇదే విధంగా అందర్ జోన్స్లో కూడా వీఆర్ కండక్టింగ్ ద మీటింగ్. బాబు సిగ్నల్ సరిగా రావటం లేదు కమ్యూనికేషన్. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను,